నమస్తే కడప వార్త. విశ్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం, విశ్వాత్మ యోగా సెంటర్ గత 2 దశాబ్దాల కాలంగా నిర్వహిస్తూ ఎందరికో ధ్యానాన్ని నేర్పిస్తూ మరెందరికో యోగాను అందిస్తూ యోగాకు సంబంధించి ధ్యానానికి సంబంధించి జీవం పోస్తున్నటువంటి ఇద్దరు గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ జీవితాలని యోగాకు ధ్యానానికి అంకితం చేసినటువంటి దంపతులు వీరికి సంబంధించి ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా వారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తున్నాం. వారే శేషారెడ్డి ఊర్మిళ దంపతులు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మీరు ఈ యోగా అని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? చెప్పండి. మేము గత 20 సంవత్సరాల నుంచి యోగా అందరికీ ఫ్రీగా ఉచితంగా నేర్పిస్తున్నాము. నేను నేర్చుకునేది 91 నుంచి యోగా నేను ప్రాక్టీస్లో ఉన్నాను. చెప్పమంటారా? చెప్పండి. భిక్షమయ్య గురూజీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సోమనాథ మహర్షి, పత్రిసారు ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థల నుంచి నేను యోగా ధ్యానం నేర్చుకున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి మేడం మీరు? దాదాపు 25 ఇయర్స్. 91 నుంచి నేను దీంట్లో ఉన్నాను సార్. యోగాలో ఉన్నారు? యోగాలో, ధ్యానంలో. యోగా అండ్ ధ్యానం. ముఖ్యంగా మేడం ఇప్పుడు ఈ యోగాకు సంబంధించి ఈ ధ్యానానికి సంబంధించి మనము 2 కంటిన్యూ చేసిన దానివల్ల మన ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది? యోగా చేయడం వల్ల నేను ఎంత బిజీగా ఉన్నా, జాబ్ చేస్తున్నప్పుడు కూడా మార్నింగ్ తప్పకుండా యోగా ధ్యానం చేసేదాన్ని. యోగా చేయడం వల్ల బాడీ చాలా లైట్గా ఉంటుంది, ఈ ఫ్యాట్ అంటూ ఉండదు. ఏ వయసులో అయినా యాక్టివ్గా, చురుగ్గా, ఆరోగ్యంగా ఉండడం అనేది నా ప్రాక్టికల్ లైఫ్లో నేను చూస్తున్నాను. ఇప్పుడు నాకు 70+, బట్ ఎంతో యాక్టివ్గా, ఏ సమస్య లేకుండా హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నానంటే యోగా ఎక్కువ ప్రాధాన్యత ప్లస్ ధ్యానం దానికి తోడు సహకరిస్తాయి. మేడం మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవా? చిన్న చిన్నవి అంటూ అప్పుడప్పుడు ఏదైనా కొద్దిగా కొంచెం వాతావరణం మార్పులు, చిన్న చిన్నవి, అవి కూడా జబ్బులు అంటే ఏది లేదు. ఏదో జలుబులు, తలనొప్పి, చిన్న చిన్నవి అప్పుడప్పుడు వస్తుంటాయి. అవి కూడా ధ్యానం ద్వారా రిలాక్స్ అయిపోతుంటాము. యోగా చేస్తుంటే నిజంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలమని గన్షాట్గా చెప్పగలను నేను. ముఖ్యంగా ఈ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ప్రజలకి, ముఖ్యంగా యోగా సభ్యులకి, ధ్యాన కేంద్రానికి, మన పిరమిడ్ ధ్యాన కేంద్ర సభ్యులకి మీరిచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా కాక పోలీస్ పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళకి ప్రతి ఒక్కరికి యోగా డే రోజు మాత్రమే యోగా చేసి వదిలేస్తున్నారు చాలామంది. ప్లీజ్, యోగా చాలా చాలా అవసరము. మనము వాకింగ్ చేస్తున్నాం కదా, యోగా అవసరం లేదని చాలామంది అనుకుంటారు. ఈ వాకింగ్ కొంతవరకే ప్రయోజనము. యోగా అన్ని మొత్తం బాడీలో అన్ని అవయవాలకు ఉపయోగపడేది. యోగా కంపల్సరిగా కాసేపైనా యోగా ధ్యానం మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరు. ఇప్పుడున్న ఈ పొల్యూషన్ యుగంలో, ఈ ఫాస్ట్ యుగంలో హాస్పిటల్ గుంపులుగా రోగులు ఉంటున్నారు, పేషెంట్లు చూస్తున్నాము. ప్రతి ఒక్కరికి టెన్షనే. ఈ టెన్షన్ తగ్గి ఆరోగ్యంగా రిలాక్స్గా ఉండాలంటే యోగా ధ్యానం కంపల్సరిగా ప్రతి ఒక్కరు చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సెంటర్కి సంబంధించి, పిరమిడ్ ధ్యాన సెంటర్కి సంబంధించి చాలా సేవ చేస్తున్నారు కదా. ఈ సేవ చేసేటువంటి భాగ్యం కల్పించినందుకు మీరు ఏ విధంగా సంతృప్తిగా ఫీల్ అవుతున్నారు? నాకున్న అసలు తృప్తిలో చాలా ముఖ్యమైనది ఈ ఆధ్యాత్మిక సంతృప్తి. ఎవరు కొల్లగొట్టలేని ధనం నాకు ఈ ఆధ్యాత్మిక సంతృప్తి చాలా చాలా ఉంది. చాలా సంవత్సరాల నుంచి కూడా నేను ఉచిత కాలేజీలో పనిచేసేటప్పుడు కూడా పిల్లలకి అవేర్నెస్గా యోగా ధ్యానం నాకున్న టైంలో చెప్పేదాన్ని అనమాట. అంటే మైండ్ సెట్ చాలా కంప్లీట్గా పాజిటివ్గా మారిపోతుంది. కాబట్టి నాకెంత చాలా చాలా తృప్తి. నా లైఫ్లో ఏదైనా తృప్తికరమైన సంఘటన ఉంది అంటే ఉచితంగా యోగా ధ్యానమే అని ఫస్ట్ నేను చెప్పగలను. ఎందుకంటే ఇది అందరికీ చాలా ప్రయోగాలు, చాలా సొల్యూషన్, చాలా ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవడం నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. ఇది వరకు మీరు ఎంతమందికి యోగా ప్లస్ మెడిటేషన్ నేర్పించారు? ఇంతమంది అని కౌంటింగ్ కాదు. ఎవ్రీ ఇయర్ బ్యాచ్ మారుతూనే ఉంటుంది, యోగాకి మారుతూనే ఉంటుంది. వాళ్ళు ఎన్నో సమస్యలు క్యూర్ చేసుకున్నామని మా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇంకా ధ్యానం మీద ఎక్కువ ఫోకస్ చేశాం కాబట్టి ధ్యానం ఎక్కువగా చెప్తుంటాం. ప్రతిరోజు ధ్యానం, సత్సంగం అనేది కంపల్సరీ మా లైఫ్లో. ధ్యానం చెప్తుంటాము, సత్సంగం కూడా చేస్తుంటాము. దీనివల్ల చాలా చాలా ప్రయోజనం ఉంటుంది ప్రజలారా. ఇంకోటి మేడం, మామూలుగా ఈ సమస్యలు దరిచారు అంటారు, దీనివల్ల మనం హాస్పిటల్కి కూడా ఎలా అంటున్నారు, అది నిజమే అంటారా?
100% నేను నిజమని అనలేను, కానీ ఖచ్చితంగా నిజం కూడా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు చేయగలిగితే, మేము కూడా ఒక్కోసారి ప్రతిరోజు కంపల్సరిగా యోగా ధ్యానం చేయగలిగితే ఇది అసత్యమేమీ కాదంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. యోగా ధ్యానం చేస్తున్నాం కానీ హార్ట్ ఇదయింది అనుకోండి, అప్పుడు యోగా ధ్యానం కుదరదు. మోషన్స్ వామిటింగ్స్ అనుకోండి, నేను యోగా ధ్యానం చేస్తానంటే కుదరదు. సిచ్యువేషన్స్ను బట్టి ఒకసారి ఫుడ్ పొల్యూషన్ ఉంటుంది, దానివల్ల మనకి మోషన్స్ వామిటింగ్స్ అనుకో, దాన్ని బట్టి నేను ధ్యానం చేస్తే యోగా అంటే కుదరదు. అప్పుడు తప్పకుండా వైద్యుల సహాయం అవసరం ఉంటుంది. ఇది నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరికి కూడా అంతే. ఎప్పుడు నిరంతరం ధ్యానంలో ఉన్న వారి స్థితి వేరు. మనం చేసే కాస్త యోగాకి ధ్యానానికి కంపల్సరీగా ఆ యొక్క డాక్టర్స్ ఇది కూడా అవసరం ఉంటుంది. అట్లనే ఏ జబ్బులు పెద్దగా ఏది రావు ఈ బాడీకి. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, వాటిని మనం ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. శేషారెడ్డి సార్, మీరు ముఖ్యంగా నేను వెళ్ళొచ్చా? ఉండండి 2 నిమిషాలు. శేషారెడ్డి సార్, మీరు ముఖ్యంగా ఎంతోమంది విద్యార్థులకి జ్ఞానాన్ని ప్రసాదించి యోగా ప్లస్ మెడిటేషన్ మీ విశ్వాత్మ పిరమిడ్ సెంటర్ ద్వారా అందిస్తూ వారికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు కదా. ముఖ్యంగా చాలామంది మీ ప్రాబ్లమ్స్తో వచ్చాము, ఈ ప్రాబ్లమ్స్ దీనివల్ల మేము యోగా ధ్యానం చేసిన దానివల్ల తగ్గిపోయినాయని చెప్పి అంటున్నారు కదా, అంటూ ఉంటారు. అప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంటారు? వృత్తి నిరోధ అంటే ఇప్పుడు యోగం అంటే ఈ కనిపించే శరీరం, కనిపించినటువంటి శరీరంతో యోగం అంటే కలయిక. ఆ 2 కలయిక వల్ల ఎప్పుడైతే మనము ఈ శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎందుకంటే దేహమే దేవాలయం కాబట్టి, ఇది సరిగ్గా లేనప్పుడు లోపల ఆత్మ అక్కడ ఉండదు కాబట్టి తప్పకుండా శరీరానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా ఒక ½ అన్ అవర్ కానీ 40 నిమిషాలు కానీ ప్రతిరోజు కేటాయిస్తే వాళ్ళ ఆరోగ్యం మా దగ్గర 4 రోజులు అనుకునే 4 రోజులు ప్రతిరోజు కరెక్ట్ టైంకి మేము మెయింటైన్ చేస్తాం. కరెక్ట్ టైంకి రావాలి, ఏవైతే చెప్తామో అవి చేయాలి. దాంతోపాటు మనం కొన్ని ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు మనం సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ మనం యోగాలో బ్రహ్మముహూర్తంలో చేయగలిగితే, అందుకే మేము మా కాలం కూడా మేము చెప్పేటువంటి యోగా ట్రైనింగ్ కూడా ఎన్ని గంటల నుంచి ఉంటుందంటే, ఇంతకుముందు 4కు పెట్టినాను, తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆ రిక్వెస్ట్ ప్రకారం 4:30, ఇప్పుడు 5:30కి స్టార్ట్ చేసి. ఉదయం యోగా చేస్తే మంచిదా, ధ్యానం చేస్తే మంచిదా? ఈ రెండు చేస్తే మంచిదా, లేదంటే వీటిల్లో ఏది గొప్పది? ఈ రెండిట్లో ఏది గొప్పదని చెప్పలేము. కారణం నేను చెప్పినాను కదా, దేహమే దేవాలయం, దేహానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. యోగాలో మన పతంజలి మహర్షి ఏం చెప్పినాడంటే, ముందు యోగా చేసి కొన్ని ప్రాణాయామాలు చేయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రత కుదురుతుందో అప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చుంటే తప్పకుండా నువ్వు ఏ స్థితికి పోవాలన్నా ఆ తురిగి స్థితికి చేరుకోవడానికి ఎంతగానో మనకు ఈ ప్రాణాయామాలు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.